హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం చేసి 1 lakh శాలరీ వస్తుంది రీసెంట్గానే. సో ఒక కార్ అన్న ఇప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకుంటాడు. ఎక్కడ ఊరు బయట అంటే నాగులు బోడుప్పల దగ్గర ఆ టైపు తీసుకోవాలనుకుంటున్నాడు. సో మంచి టైం అంటారా? వాడికి ఎలాంటి అప్పులు లేవు. సో ఇది ఒక మంచి టైం అంటారుగా, రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, కార్ అన్న ఇప్పుడు ఇల్లు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. ఎక్కడ? హైటెక్ సిటీ. బోడుప్పల దగ్గర కొని ఏం చేస్తాడు? బోడుప్పల దగ్గర ఇల్లు కొని ఏం చేస్తాడు? అక్కడ రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ పాయింట్. ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ థింగ్, రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది అని ఒక మాట ఏదైతే మాట్లాడుతున్నారో, వాస్తవానికి రియల్ ఎస్టేట్ తగ్గలే రేటు. ఉన్న ప్రైజెస్ ని మెయింటైన్ చేస్తున్నారు. ₹1,00,00,000 అపార్ట్మెంట్ ₹1,00,00,000కే ఉంది. వాల్యూమ్ తగ్గింది, ట్రాన్సాక్షన్ వాల్యూమ్ తగ్గింది, బిజినెస్ తగ్గింది, పెరగట్లేదు రేట్లు. అంటే రియల్ ఎస్టేట్ తగ్గిన రేట్లు తక్కువ, రేట్లు ఎక్కడ తగ్గలేదు. ఒక రేట్ ఎవరికి తగ్గింది? మనలాంటి వాళ్ళకి తగ్గింది రేటు. ఇప్పుడు నేను కొన్నా, నేను అమ్మాలంటే నాకు తక్కువ అడుగుతారు. బిల్డర్లు అమ్మేటప్పుడు, బిజినెస్ మ్యాన్ అమ్మేటప్పుడు వాళ్ళు ఏం రేట్లు తగ్గించి అమ్మరు. బ్రాండ్ న్యూ వాళ్ళు అదే ప్రైస్ కి అమ్ముతారు. మనలాంటి రీటైలర్ దగ్గరకు వచ్చిన తర్వాత మన చేతిలోకి వచ్చాక ఒక ల్యాండ్ సేమ్ ప్రైస్ కడిగిన ఎవరు కొంటారు. అర్థమైందా? పడ్డది మన లెవెల్లో, బిజినెస్ లెవెల్లో కాదు. సో బిజినెస్ లెవెల్లో అమ్మేటప్పుడు వాళ్ళు అదే ప్రైస్కి అమ్ముతున్నారు. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అది తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు వడ్డీలు ఉంటాయి కదా, వాళ్ళు అప్పులు తెచ్చిపెట్టుంటారు, వడ్డీలు కట్టాలి, మళ్ళీ తక్కువ చేసి అమ్మితే వాళ్ళు లాస్ అవుతారు. సో వాళ్ళు చేసేదంటే తప్పేలేదు. ఇక్కడ పాయింట్ తీసి పక్కకు పెడితే అసలు ఫస్ట్ అబ్బాయికి అది అవసరం ఉందా లేదా అనేది ఒక పెద్ద అనాలిసిస్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ రాగానే హైదరాబాద్ లో ఒక సొంత ఇల్లు ఉంటే, అవి క్యాపిటల్ లో ఒక ఇల్లు ఉన్నా ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆయన కూడా అదే ఆలోచిస్తున్నాడు. సో అక్కడ అదే ఆ ఏరియాలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనాలనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ అదే పాయింట్. ఇప్పుడు బోడుప్పల్ దగ్గర నుంచి, ఆ ఉప్పల్ దగ్గర నుంచి హైదరాబాద్ లో హైటెక్ సిటీకి రావాలి అంటే రోజుకి ఎంత పడుతుంది టైము? గంటన్నర ఈజీ. రాను గంటన్నర, పోను గంటన్నర, 3 hours, 3 గంటల. ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి మెట్రోతో కాపురం చేస్తాడు, ఓకే. రేపు పెళ్ళైన తర్వాత అవును, నువ్వు ఇక్కడ 8 గంటలు 10 గంటలు పనిచేసి ప్లస్ ఒక 3 గంటలు జర్నీ చేసి, అంటే దాదాపుగా నీ ట్రావెల్ టైం ప్లస్ జాబ్ టైం దాదాపుగా 12-13 గంటలు అయితే ఉంటే, నేను ఇక్కడ కొనద్దు వాదన చెప్పట్లేదు. కొంటే కొనుక్కోండి, దాని గురించి కూడా మాట్లాడదాం. కొనద్దా డెసిషన్ ఎట్లా తీసుకోవాలో కూడా దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ట్రావెల్ టైం చూసుకోవాలి కదా. చాలా ఉంది, ట్రావెల్ టైం చాలా అవుతుంది. ఇన్వెస్టింగ్ 3 hours ఆఫ్ టైం. మనిషి జీవితంలో బిగ్గెస్ట్ అసెట్ ఏంటి అని అంటే, నువ్వు కొనే ఇల్లు, నువ్వు సంపాదించే జీతమో కాదు, నీ టైం. ఆ 3 గంటల టైం నీకు మిగిలితే యూ కెన్ డూ మచ్ బెటర్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఇంకొక బిజినెస్ చేసుకోగలుగుతావు. 3 గంటలు 4 గంటల టైం ఉంటే వ్యాపారమే చేయొచ్చు నువ్వు, రైట్? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఎక్కడికో దూరంగా వెళ్ళి కొనుక్కోగలిగితే తక్కువ రేటుకి వస్తుందని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఆలోచించిన విషయం ఏంటి అని అంటే, నువ్వు నియర్ బై ఉన్న ప్లేస్లో ఏదన్నా తీసుకొని అక్కడ ఉండి ఆ 3 years ఆఫ్ టైం నువ్వు సేవ్ చేసుకోగలిగితే ఆ 3 గంటల టైం ఎఫెక్టివ్గా వాడుకొని ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతావు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. యు ఆర్ ఎక్స్చేంజింగ్ యువర్ టైం. నువ్వు తక్కువ రేటు కొనట్లేదు, అక్కడ టైం అవుతుంది. 3 గంటలు టైం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు సంపాదించే లక్షలు అయితే రావు, కానీ వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు కదా. సో ఒక మాట మాట్లాడదా, ఇప్పుడు నువ్వు 8 గంటలు పని చేసి ₹1,00,000 సంపాదిస్తున్నావు, అవును అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ 3 to 4 hours ఆఫ్ టైం ఎక్స్ట్రా స్పెండ్ చేయాలని అనుకుంటున్నావు, హాఫ్ ఆఫ్ యువర్ బిజినెస్ టైం. అంటే నువ్వు 3 to 4 hours వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రా 30,000 సంపాదించుకోలేవా? వస్తుంది కదా. ఎక్స్ట్రా 30,000 రాదా 3 to 4 hours వర్క్ చేసినప్పుడు? ఈజీగా సరదాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని జాబ్ మన సెకండ్ జాబ్ ఏది చేసినా కానీ మూన్ లైటింగ్ చేయమని నేను అడ్వైజ్ చేయట్లేదు ఎవరికి. కాకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకున్నా కానీ 30,000 సంపాదించుకోలేరా ఆ 4 గంటల టైం ఇచ్చి? వస్తుంది కదా. రాదా? మరి అంతే కదా. మళ్ళీ ప్లస్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ నుంచి ఉప్పలకి వెళ్ళి రావడానికి రోజు ఖర్చు ఎంత అవుతుంది నీకు? పర్ డే ఖర్చు ఎంత అవుతుంది? రోజుకు 200 వేసుకుందావా? మళ్ళీ ఒక 6,000 ఖర్చు కావట్లే అప్ అండ్ డౌన్. నీకు ట్రావెల్ పోతుంది, టైం పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, నువ్వు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదు. ఏం అచీవ్ చేస్తున్నావు దాని నుంచి? నీ అచీవ్మెంట్ ఏంటి? ఒక ఇల్లు కొని అక్కడెక్కడో, యూఆర్ అచీవింగ్ నథింగ్ కదా. ఎక్కడ ఇల్లు దూరంగా ఎక్కడో కొనుక్కుంటే ఈ రోజు అంటే పెళ్లి కాలేదు కూడా సరదాగా అనిపిస్తుంది. రేపు పెళ్ళైన తర్వాత భారం, ఏజ్ వచ్చాక ఇంకా భారం అవుతుంది. నీ డిస్కులు ఉంటాయా? చాలా మందికి ఈ హైదరాబాద్లో మేజర్గా ఉండే ప్రాబ్లం ఆ డిస్క్ ప్రాబ్లమే. ఆ బళ్ళ మీద తిరుగుడు, లాంగ్ సిట్టింగ్ అవర్స్. ఏది సరే, నువ్వు బిజినెస్ చేయకు, నీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకో వాకింగ్ చేసి. పాయింట్ ఏంటంటే దూరంగా కొనుక్కో, కొంటే నియర్ బై కొనుక్కో. డబ్బులు ఎక్కువ అవుతాయి కదా. నీకు 30,000 సంపాదించుకుంటావు కదా, టైం ఉంటే సంపాదించుకుంటావు కదా. నువ్వు 3 గంటలు కష్టపడటానికి ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యావు కదా ఆల్రెడీ మెంటల్గా. కష్టపడు అదే 3 గంటలు, స్కిల్ పెరుగుతుంది, స్కిల్ పెంచుకో. స్కిల్ పెరిగితే నీ జీతం కూడా పెరగదా? బెటర్ ద స్కిల్ బెటర్ ద ప్యాకేజ్ కదా. శాలరీ పెరిగే కొద్ది ఇదంతా నీకు అయ్యేది. మహా అయితే ఏమవుద్ది, అక్కడ కొంటే నీకు 70 లక్షలకు వస్తుంది, ఇక్కడ కొంటే ₹1,00,00,000 వస్తుంది. 30 లక్షలు ఈఎంఐ పెరుగుతుంది. 70 లక్షలే అంతేనా? 70 అయినా అక్కడ 70, ఇక్కడ 1,00,00,000, 30 లక్షలు ఎక్కువ. 30 లక్షలు ఎక్కువ. 30 లక్షల మీద ఈఎంఐ ఎంత? 25,000.
నెలకి బిజినెస్ 30,000 నువ్వు బిజినెస్ చేయకు, ఇంకేమన్నా చేసుకో, ఇంకేదైనా జాబ్ చేయపోయి ఎవరికొకరికి సపోర్టింగ్ గా వర్క్ చేయి, ఏమన్నా చేయి, నీకు చేతనైంది, సరిపోయింది కదా, అదే డబ్బు. స్కిల్ పెరుగుతుంది. నువ్వు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు? ట్రైన్ డ్రైవ్ చేయడం మీద, బండి డ్రైవ్ చేయడం మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు. సో ఇన్వెస్ట్ హియర్, యువర్ కెరియర్ విల్ గ్రో. నువ్వు ఈ వర్క్ చేయడం ద్వారా ఇంకా బెటర్గా స్కేల్ అప్ అవుతావు నువ్వు. సో నీది కాని పనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల నీకేం రాదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా దగ్గర ఉన్న దాంట్లో ఎప్పుడైనా టైం ఇవ్వాలి. దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నువ్వు దూరంగా ఎక్కడో తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడతాను, నేను ట్రావెల్ చేస్తాను అని అంటే అక్కడ తక్కువ రేటుకు రావచ్చు కాక, బట్ నీ ఎఫర్ట్స్ అన్ని పాడైపోతాయి. అంటే నువ్వు తొందరగా రిటైర్ కూడా అయిపోతావు, నీ బండి తొందరగా షెడ్ వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ కొనాలనుకుంటే దూరంగా కొనొద్దు, ఒక నియర్ బై డిస్టెన్స్లో కొనుక్కోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes. హైటెక్ సిటీలో ఉన్నవాడికి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ₹1,00,00,000 ఇల్లు లేవా? ఉన్నాయి కదా, బోర్డు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఇల్లు కొనుక్కో. ఒకవేళ కొనాలా లేదా, అసలు ఇది పెద్ద డెసిషన్. అసలు కొనాలా కొనొద్దా? ₹1,00,000 జీతం అది ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తుంది. సరే, నువ్వు ఒక 20 లక్షలు ఎంతో డౌన్ పేమెంట్ కట్టావు అని అనుకున్నావు. 80 లక్షలు అయితే ఈఎంఐ నువ్వు లోన్కి వెళ్ళాలి. 80 లక్షలు కాక 65,000 ఈఎంఐ వస్తుందిగా. వస్తుంది. నీకు వచ్చే ₹1,65,000 పోతే నువ్వేం తింటావు? మరి కారు కూడా కొనాలన్నా, మరి కారు 15,000 ఈఎంఐ వస్తుంది కదా, దానికి 10,000 వేసుకోండి. మినిమం 75,000 పోయింది. నీకు మిగిలింది ఎంత? 25,000. ఏం తింటావు దాంట్లో? ఏం దాచిపెట్టుకుంటావు భవిష్యత్తు కోసం? 15,000 మళ్ళీ పెళ్లి కావాల్సినోడు, పెళ్లికి ₹1 దాచిపెట్టాలా మళ్ళీ? సరే, పేరెంట్స్ పెళ్లి చేసిన ఫ్యామిలీని సెటప్ చేయడానికి డబ్బులు కావాలా? హైదరాబాద్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, హైదరాబాద్ లాంటి మహానగరంలో సొంత ఇల్లు ఉంటేనే 70,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్. సో వాట్ ఎవర్ 75,000 ఇప్పుడు మీరు అవుతుందని మీరు అన్నారు. వాట్ ఎవర్ 80,000 వేసుకుందాం విత్ మెయింటెనెన్స్, అది మెయింటెనెన్స్ ఉంటుంది విత్ కరెంట్ బిల్. సో ఇదే 80,000 సో వాడు ఉండకపోతే, బయట ఒక 10,000 ఇంట్లో 1 BHKలో ఉంటున్నాడో ఏదో అనుకున్నా, ఆ ఇల్లు రెంట్కి ఇచ్చినట్లయితే వాడి సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది? ఏది కొన్న ఇల్లు? కొన్న ఇల్లు రెంట్కి ఇస్తే ఏమొస్తుంది? 25,000 వస్తుంది. నువ్వు కట్టేది మాత్రం 65,000. మరి ఇది ఎట్లా మ్యాచ్ అవుతుంది? నీ భారం ఏదైనా దిగిందా రెంట్కి ఇస్తే? నీ భారం దిగలేదు కదా. నువ్వు ఎట్లా కూడా రెంట్కి ఉండాలని డిసైడ్ అయినప్పుడు రెంట్కే ఉండు. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు ఏదైతే ఇల్లు కొనాలనుకున్నావు అదే ఇంట్లో 25,000 ఇచ్చి రెంట్కుండు. ఇంకో 10,000 కారు కొనుక్కో, 35,000 పోయినాయి, ఇంకా 65,000 మిగిలినాయి. ఇంతకు నీకు 25,000 మిగిలినాయి బతకడానికి. 25,000 బతకలేవు ఎట్లయినా. 60,000 మిగిలిన కానీ ఎంజాయ్మెంట్ చేయొచ్చు. నువ్వు కంఫర్టబుల్ గా బతకగలుగుతావు కదా ఫస్ట్. దాని బదులు ఇది చేసుకో. లేదు నేను దాచిపెట్టాలనుకుంటున్నావా? ఎస్, దాచిపెట్టు. 25,000 ఇంటి రెంట్కి తీసుకొని ఇంకో 35,000 తీసుకెళ్లి సేవింగ్స్ చేసుకో. ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేసుకుంటే ఆ మంది పెరుగుతుంటది కదా. హౌస్ కార్పస్ అని ఒక పేరు పెట్టుకోదానికి, హౌస్ కార్పస్ అని పేరు పెట్టుకొని 35,000 ఎవ్రీ మంత్ దాన్ని కాంట్రిబ్యూట్ చేయి. దీని ద్వారా నీకేమొస్తుంది ఫస్ట్ నేను చెప్పనా? నీ కెరియర్లో నువ్వు జీవితంలో కింద పడవు. అదేంటి, ఎస్ఐపి చేస్తే కెరియర్లో కింద పడమా? ఇల్లు కొంటే పడిపోతామా? పడతావు. ఇల్లు కొంటే. ఎస్ఐపి చేస్తే నీ కెరియర్లో కిందకి రావు. ఇంకా ఐ టెల్ యూ దిస్, ఇప్పుడు బేసిక్ ఎస్ఐపి చేస్తుంది ఏమవుతుంది? లయబిలిటీ అవుతుంది, అప్పు. నీకు ఒక 2 రోజులు ఎక్స్ట్రా లీవ్ తీసుకోవాలంటే జీతం కట్ అయిద్ది. జీతం కట్ అవుద్ది అని అంటే నీకు భయం వస్తుంది. నువ్వు ఒక ఉద్యోగం మారాలి అనన్నా ఒక 1 month ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటే నువ్వు మారలేవు. ఎందుకు? ఈఎంఐ కట్టాలంటే భయం. ఒక 1 month బ్రేక్ తీసుకొని ఒక మంచి కోర్స్ నేర్చుకోవాలంటే భయం. లాక్ అయిపోతావు. నీవేదో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని నెలకు ఒక 10,000 15,000 డబ్బులు పెట్టి ఒక కోర్స్ నేర్చుకోవాలంటే డబ్బులు లేవు నీ దగ్గర. యూ కాంట్ గ్రో ఇన్ యువర్ కెరియర్. ఇరుక్కుపోతావు. ప్రతి నెల టెన్షన్. ఆ టెన్షన్లో నీ వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. నీకు ర్యాంకింగ్ పడిపోతుంది నీ కంపెనీలో. నీకు ప్రమోషన్ సరిగ్గా రావు. అదే నువ్వు ఎస్ఐపి చేస్తే నీకు అదొక ధైర్యం. నాకేంటి అని. నా వెనకాల ప్రతి నెల ఇంత డబ్బులు వెళ్ళి సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి కనీసం దగ్గర ఒక 5 లక్షలు 4 లక్షల రూపాయలు డబ్బులు నేను ఒక ధైర్యం. ఒక 35,000 రూపాయలు ఎస్ఐపి చేసుకుంటూ పోతే అదొక ధైర్యాన్ని ఇస్తుంది. అది 10 నెలల్లో 3.5 లక్షలు, ఇంకొక 35,000 దాదాపు 4.5 లక్షల దాకా డబ్బులు మిగులుతాయి దగ్గర. ఏదైనా గ్రోత్ కూడా యాడ్ అయితే 2 సంవత్సరాలు 9 లక్షలు అవుతాయి. 10 లక్షలు కొద్ది గ్రోత్ కలుపుకున్నా బేస్ కేసులో. ఏది ధైర్యం? ఒక నెల నువ్వు జాబ్ ఆపుకొని మంచి ఒక ఇంటెన్సివ్ ట్రైనింగ్కి వెళ్ళి అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే ఇక్కడ నీకు పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నీకు పాసిబిలిటీ లేదు. నువ్వు నీ యాక్చువల్ జీవితంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన వాడివి. నువ్వు అప్పులు పెళ్లి చేసుకొని దాంతో కాపురం చేస్తావు. అవును కదా. నువ్వు దాన్ని 20 ఏళ్ళ వరకు వదలలేవు. నీకు ఎప్పుడు మెంటల్గా అది భారంగానే మిగులుతుంది. ఎప్పుడో 40 ఏళ్ళ 45 ఏళ్ల తర్వాత రావాల్సిన నీకు ఆ షుగర్లు బీపీలు ఇప్పుడు వచ్చేస్తాయి. టెన్షన్. నెలాఖరికి వచ్చేసరికి రూపాయి మిగలదు. ఖర్చులు పెరుగుతుంటాయి. ఇంట్లో వాళ్ళే నువ్వు సంపాదిస్తున్నావు కదా, అదిగోను ఇదిగోను ఏదో చెప్తూ ఉంటారు పైగా. దానికోసం క్రెడిట్ కార్డు ఎక్కుతావు.
గ్రేట్ మళ్ళీ అది అప్పు పెరుగుద్ది. నువ్వు అది కట్టలేక నీ ఫ్రెండ్ దగ్గర, నీ కొలీగ్ దగ్గరికి వెళ్ళి బ్రో 10,000 అప్పు అంటావు. 2 నెలలు చూస్తాడు, 3 నెలలు చూస్తాడు, తర్వాత ఆడు దొబ్బుతాడు. అప్పుకి అప్పు. ఎంత మెంటల్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది ఆ వ్యక్తిలో. అవును. ఒక మనిషి జీవితంలో వాడు ఆరోగ్యం పాడవడానికి గల కారణం అప్పులే. ఇది అవుట్ రైట్ గా రాసి పెట్టుకోండి. అప్పే కారణం. న్యూ లగ్జరీ ఏంటి అని అంటే ఈ మోడర్న్ ఇండియాలో, మోడర్న్ వరల్డ్ లో అప్పు లేని జీవితం. నేను కొనొద్దు దేన్ని అనట్లేదు. అరే నీకు ఒక వయసు ఉంది, కంగారు వద్దు. బోల్డంత వయసు ఉంది. అసలు నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావు నీకు తెలుసా? హైటెక్ సిటీలోనే జాబ్ చేస్తావు గ్యారంటీ ఉందా? ప్రమోషన్ వస్తే బెంగళూరు వెళ్ళొచ్చు కదా, యుఎస్ఏ పోతావేమో. ఏం చేస్తావు ఇంటిని ఇక్కడ? ఆన్ సైట్ వెళ్తావేమో కదా, తెలియదు కదా. మరి ఏం చేస్తావు ఇంటిని? నీ 2 కాళ్ళు నేల మీద ఎప్పుడు ఆగుతాయి అంటే నీకు 45 ఏళ్ళు వచ్చాకే ఆగుతాయి. అంతే కదా, అప్పటిదాకా పరుగులు పెడుతూనే ఉంటావు. అవును. ఎటు ప్రమోషన్ వస్తే అటు. నీ కాళ్ళకి సంకెళ్ళు వేసుకోకుండా పరిగెట్టు. ఎగిరే వయసు ఎగురు. నీ కాళ్ళకి సంకెళ్ళు ఉంటే ఒక లిమిట్ వరకే ఎగరగలుగుతావు. ఆ చైన్లు ఎంత ఉంటుంది అంతే. సంకెళ్ళు లేకపోతే స్కై ఈజ్ యువర్ లిమిట్. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ స్కై. ఎంత ఎత్తైనా ఎదగలుగుతావు, ఒక గద్దగా మారుతావు. సో ఆపర్చునిటీస్ ఎవరు గ్రాప్ చేస్తారంటే వాళ్ళ మైండ్లో ప్రెషర్ లేనివాడు గ్రాప్ చేస్తాడు. నీ మైండ్కి ఆ ప్రెషర్ పెట్టకుండా ఉండాలి అంటే టేక్ టైం, తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.